అమాలేకీలు వచ్చి రెఫెదీములో ఇజ్రాయెల్తో యుద్ధం చేయగా అప్పటి వరకు 17వ అధ్యాయం వరకు ఇజ్రాయెల్కి యుద్ధం తెలియదు. ఎలా యుద్ధం చేయాలో తెలియదు, ఏందో తెలియదు, ఏమీ తెలియదు. అయినప్పటికీ దేవుడు వాళ్ళని మొదటి అధ్యాయం నుంచి 17వ అధ్యాయము 7వ వచనం దాకా దేవుడే వాళ్ళని పోషించిండు, పరిపాలించిండు, నడిపించిండు. 17వ అధ్యాయం 8వ వచనం వచ్చేసరికి రెఫెదీములో ఇజ్రాయెల్తో యుద్ధం చేయగా మోషే యోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మీరందరూ వెళ్ళి యుద్ధం చేయండి. రేపు నేను వస్తా, దేవుడి దగ్గర ఆడుకుంటా, దేవుడి దగ్గర మొరపెడతా. నీ ప్రతి పరిస్థితికి ఎదుట కనిపించే బాహ్య శరీరపు యుద్ధాల కంటే ఆత్మ రంగంలో నువ్వు చేస్తున్న పోరాటం చాలా ఎక్కువై ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఆత్మలో నువ్వు పోరాడినప్పుడు, ఆత్మలో నువ్వు దేవుని దగ్గర ఉన్నప్పుడు నీ యొక్క శరీరపరంగా వస్తున్న ప్రతి విషయాలని జయించగలిగే సామర్థ్యత దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే మోషే ఇక్కడ చెప్తుంది యోషువతో, మీరు వెళ్ళండి, నేను రేపు వస్తా, ఈ రోజంతా దేవుడి దగ్గర నేను కాచుకొని ఉంటా. 10వ వచనం, యోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడెను. మోషే ఆరోనులు ఊరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కి మోషే తన చేయి పైకెత్తినప్పుడు, విజయం ప్రకటించినప్పుడు, దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు నీ జీవితానికి ఒక అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకార్యం జరుగుతుంది. నువ్వు ప్రార్థించి, దేవా నా చేతిలో ఏమీ లేదు, నీకే అప్పగిస్తున్నా, నీ చేతులు ఎత్తుతున్నా నీ కొరకే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, నీ సహాయం నా జీవితంలో పంపు, నాకు కావాల్సిన ప్రతిదాన్ని నువ్వు సమకూర్చు అని దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు ఆ చేతులను దేవుడు చూసి ఆ చేతులను నింపుతాడంట. నీ జీవితాన్ని నింపుతాడు, నీ పరిస్థితి నింపుతాడు, నీ అవసరత నింపుతాడు, నీ అక్కరు నింపుతాడు. మోషే ప్రార్థించినప్పుడు అలసిపోతున్నాడు. అందుకే యోషువ ఊరు ఇద్దరు కూడా, దేవుడికి మహిమ కలుగును గాక, అహరోను ఊరులు ఇద్దరు కూడా వచ్చి మోషేని లేవనెత్తినట్టు చేతులతో. కింద యోషువ ఏం చేస్తుండు? యుద్ధం చేస్తుండు. దేవుడికి స్తోత్రం. నీ ప్రతి పరిస్థితికి దేవుడు నీకు ఒక సహాయాన్ని పంపుతాడు. ప్రతి పరిస్థితిలో నువ్వు నిలబడగలిగే విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు ఆయన కొరకు వేచున్నప్పుడు, ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి యేసునికి స్తోత్రం. కృపను అనుగ్రహించండి, బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, దయదాయించండి. నీ మేళ్లతో దీవెనలతో ఆశీర్వాదాలతో నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సహాయం పంపు ప్రభా, నీ దయతో నింపున తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.